రవి అనే బాలుడు మరియు అతని తాతయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక చిన్న గ్రామంలో శాంతియుత జీవితాలు గడుపుతున్నారు. ఒకరోజు వింత శబ్దాలు వినిపించి బయటకు వస్తారు. ఆకాశంలో అపరిచితమైన వస్తువు కనబడుతుంది. అది భూమి వైపు దూసుకొస్తోంది. రవి మరియు అతని తాతయ్య భయంతో వణికిపోతారు. ఈ వింత వస్తువు ఏమిటి? ఎందుకు భూమి వైపు వస్తోంది? అన్నీ ఆలోచిస్తున్నారు. ఇంతలో ఆకాశం నుండి ఒక కిరణం వస్తువుపై పడుతుంది. అది మరెవరో కాదు, కెప్టెన్ అమెరికా. కెప్టెన్ అమెరికా ఆ వస్తువును దగ్గరకు తీసుకొన్నాడు. అది ఒక రోబోట్ అని అతనికి అర్థమవుతుంది. కాని ఎవరు దానిని పంపించారు? ఎందుకు? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకడానికి కెప్టెన్ అమెరికా తన సహచరి ఐరన్ మ్యాన్ని సంప్రదిస్తాడు. ఐరన్ మ్యాన్ తన కృత్రిమ మేధస్సు ఆయన ఫ్రైడే సహాయంతో రోబోట్ను పరిశీలిస్తాడు. అది శాస్త్రవేత్త అయిన డాక్టర్ డూమ్ చేత సృష్టించబడిందని వారు కనుగొంటారు. డాక్టర్ డూమ్ ప్రపంచాన్ని స్వాధీనం చేసుకోవాలని పన్నాగం పన్నుతున్నాడు. అన్నీ అర్థమవుతుంది. కెప్టెన్ అమెరికా మరియు ఐరన్ మ్యాన్ కలిసి డాక్టర్ డూమ్ను ఆపాలని నిర్ణయించుకుంటారు. వారు రవి మరియు అతని తాతయ్య సహాయంతో డాక్టర్ డూమ్ యొక్క స్థావరని కనుగొంటారు. ఒక మహాయుద్ధం తరువాత కెప్టెన్ అమెరికా మరియు ఐరన్ మ్యాన్ డాక్టర్ డూమ్ను ఓడించి రోబోట్ను నిర్వీర్యం చేస్తారు. ప్రపంచం మరలా శాంతియుతంగా ఉంటుంది. రవి మరియు అతని తాతయ్య సహాయం చేసినందుకు కెప్టెన్ అమెరికా మరియు ఐరన్ మ్యాన్ వారికి ధన్యవాదాలు చెప్తారు. ఆకాశ వీరులు అదృశ్యమవుతారు, కాని వారు ఎప్పుడూ రక్షణగా ఉంటారని రవికి తెలుసు. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.